నిజంగా ఇది సహనానికి పెద్ద పరీక్ష. ఇది కాశీలో కాలభైరవ ఆలయంకి పోయే దారి అండి. కుంభమేళ సమయంలో ఇట్లుందండి. మరి లైన్ అయితే చాలా పెద్ద ఉంది, 1.5 కిలోమీటర్ వరకు ఉంటది. దర్శనానికి మాకైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి. అంత ఇరుకు సందులు, దాంట్లోనే అబ్బా మనుషులు ఇటు అటు తిరగడానికి రావట్లేదు అసలు. ఒక లైన్ ఇటు ఒక లైన్ అటు తప్ప. మీరు చూస్తే అర్థమవుతుందండి. షాప్స్ కూడా ఎంత చిన్నగా ఉంటాయో సైడ్లకు చూస్తూ ఉండండి. ఇంకా ఆ మధ్యలోనే ఆవులు తిరుగుతుంటాయి, కుక్కలు తిరుగుతుంటాయి. ఒక్కసారి ఆ లైన్ లోకి దూరినం అంటే ఇక వెనకకు రావడం అనేది కాని పని. ఆ ఇరుకు సందులోనే ఇల్లులు ఉన్నాయండి. ఆ ఇల్లులు అయితే కనీసం వెంటిలేషన్ లేదు అసలు. ఎప్పటివో ఆ ఇల్లుల కట్టడాలు కూడా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి పోవడం ట్రావెలింగ్ ఒక ఎత్తు అయితే, అక్కడ నుంచి లైన్లో నిలబడి దర్శించుకోవడం ఇంకో ఎత్తు అండి. వామ్మో, అది చాలా పెద్ద టాస్క్ అసలు. ఇక్కడ వాళ్ళకి ఎట్లా అలవాటు, ఎట్లా బతుకుతారో కానీ, ఎంత ఇరుకుగా ఉందో. అతి కష్టం మీద దేవుని అనుగ్రహం వల్ల మేమైతే దర్శనం చేసుకోగలిగినాం. కానీ నిజంగా చెప్తున్నా అండి, దర్శనం సమయంలో మాత్రం కళ్ళలో స్పార్కిల్స్ వస్తాయి చూడగానే ఆ రూపం. జై హింద్.